సార్ రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ ఇటు మహేష్ బాబు కొడుకు లాగే అనుకోండి. ఇంకా అయితే ఈయన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఒక హీరో మళ్ళీ రాబోతున్నారు, ఇంకొక హీరో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? కృష్ణ గారు బంగారం, నాకు బాగా కావాల్సింది. మా వాళ్ళ థియేటర్లన్నీ ఓపెన్ చేశారు. నా చిన్నప్పటి నుంచి బాగా తెలిసింది కృష్ణ గారు ఒకరే. దాని తర్వాత అప్పుడు మహేష్ బాబు కుర్రోడు. దాని తర్వాత విజయనిర్మల గారు కూడా బాగా తెలుసు. ఒరిజినల్ తెలియదు. కానీ ఇప్పుడు ఘట్టమనేని అనే పేరు వాడుకోవడానికి అసలైన అర్హులు ఎవరు? మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ, రమేష్ బాబు ఫ్యామిలీ. ఇక్కడ ఇంకా ఆయన పేరు అందరూ వాడేసుకున్నారు. ఆ మంజుల అనే ఒక అమ్మాయి ఉంది కదా, నేను పోయినసారి అలా చెప్పాను, ఆవిడ ఒక ప్రమోషన్ వస్తుంది ఎవరిదో మరి. హాయ్, ఐఎమ్ మంజుల ఘట్టమనేని, ద లెజెండరీ యాక్టర్ కృష్ణ అని చెప్పుద్ది అన్నమాట. మరి ఆమె భర్త యొక్క పేరు, ఇంటి పేరు వస్తుంది కదా. ఈ మధ్యన కొంతమంది తండ్రి పేరు కూడా పెట్టేసుకుంటాం. సో నేను ఎవరికి అమ్మాయిని క్రిటిసైజ్ చేయడం కోసం కాదు. నిజంగా ఘట్టమనేని పేరు వాడుకోవాల్సింది కొడుకులు అంతే కదా. సో ఆ విధంగా అప్పుడు అందరూ వాడేసుకుంటున్నారు, కూతుర్లు కూడా వాడేసుకుంటున్నారు. ఇంకా హస్బెండ్ కట్ చేసేసి ఎక్కువ ఎట్లా మరి ఇంటి పేరు నాకు చేసినంత వరకు మా అబ్బాయికి నా ఇంటి పేరు వస్తుంది. ఆ ఇంటి పేరు ఉంది పాస్పోర్ట్లో కూడా వాడికి. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అబ్బాయి పేరు నాకు నచ్చలేదు, జయకృష్ణ. ఆల్రెడీ వచ్చేసింది కదా, రామారావు గారు వాళ్ళ అందరూ కూడా కృష్ణలే కదా. ఆ కృష్ణ, ఈ కృష్ణ, ఆ కృష్ణ, కృష్ణ, మొత్తం టోటల్గా ఎంతమంది కృష్ణలు ఉన్నారో అంతమంది కృష్ణల పేరు పెట్టేస్తారు రామారావు గారు అబ్బాయిలు. ఇతని పేరు కృష్ణ, వాళ్ళ ఫాదర్ పేరు కృష్ణే, అయినా కూడా పేరు ఏమైనా మార్చవలసింది, ఘట్టమనేని ఇంకోటి ఏమన్నా పెట్టవలసింది అనమాట. ఆ కృష్ణ గారి పేరు స్ఫురించాలని పెట్టుంటారు. రమేష్ బాబు అందగాడు, బాగుండేవాడు. కాకపోతే పెద్ద పైకి ఎందుకు రాలేదంటే అతని యొక్క హ్యాబిట్స్ కూడా మంచివి కాదు. వాళ్ళ గ్రాండ్ మదర్కి బాగా కావాల్సిన కొంచెం ఇదనమాట కృష్ణ గారి మదర్కి. సో ఆవిడ యొక్క గారం వలన పాడైపోయాడు అంటారు చాలామంది. సో ఈ వాజ్ ఎ స్పాయిల్డ్ పర్సన్ యాక్చువల్గాను. ఆ టైంలోనే మన మహేష్ బాబు కూడా చాలా లావ్ అయిపోయాడు. చాలాసార్లు చెప్పాను అది, ఎంత లావ్ అయిపోయి నేను టైం అనే సినిమా తీస్తాను టైంలో. అప్పుడు మళ్ళీ రీఎంట్రీ అనమాట. కుర్రాడుగా ఉన్నప్పుడు యాక్ట్ చేశాడు, తర్వాత 2-3 స్మాల్ సినిమాలు తీసాడు, పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చిన తర్వాత, అదే కొంచెం పెద్ద అయిన తర్వాత మంచి హైట్ అయిపోయి, నేను టైం సినిమా ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని కాళియప్ప హాస్పిటల్ మెడ్రాస్లో. గోడ పక్కన నుంచి మాట్లాడుకుంటున్నాను, ఇంకొక అతను వాళ్ళ ఫ్రెండ్, గోడ పక్కల మనవాడును గౌడవరాడు. నేను వెళ్ళి అక్కడ పనులు చూసుకుని వచ్చిన ఇంకా మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ అయినా చేసి బాగా తయారయ్యి, ఒరిజినల్ బ్రీడ్ బాగుంటుంది కదా, మంచి కలర్ అదని. ఇప్పుడు మనందరికి ప్రిన్స్ యాక్టర్ అయిపోయాడు. సో మహేష్ బాబు బాగుంటాడు యాక్చువల్గాను, రమేష్ కూడా బాగుంటాడు. అతను కూడా చాలా సినిమాలు చేశాడు, అవి వాడలేదు, అంతే వాడలేదు. తర్వాత కూడా అతనికి పర్సనల్ వైసెస్ అంటే పర్సనల్గా అతనికి ఉన్న హ్యాబిట్స్ అవన్నీ సహకరించలేదు యాక్చువల్గా. సో ఒకటి కృష్ణ గారికి పాపం అందరూ సమానమే. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే రమేష్ బాబు అంటేనే చాలా ఇష్టం ఆయనకి, ఇంకా కుర్రాడు కాబట్టి. ఇతరు వచ్చి ఆయన పరువు నిలబెట్టాడు, కానీ అది వేరే విషయం. కానీ సో వాళ్ళ అబ్బాయికి కూడా బాగుంది. నేను ఏదో ఫంక్షన్లో ఎక్కడో పిక్చర్లో చూశాను, మిసెస్ రమేష్ బాబు అంటే ఈ అబ్బాయి ఇప్పుడు వచ్చే జయకృష్ణ వాళ్ళ మదర్ వాళ్ళందరూ చాలా బాగుంటారు. మరి ఈ అబ్బాయి కూడా ఒరిజినల్గా ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలియదు, చిన్న చిన్న ఫోటోగ్రాఫ్లు చూడడం తప్పితే బాగుండి ఉండాలి. కృష్ణ గారి బ్రీడ్ చాలా బాగుంటుంది, ఆయన తెల్లగా అందరూ బాగుంటారు. దట్ ఈస్ హౌ మహేష్ బాబు లుక్స్ గుడ్. ఇంకా వాళ్ళ అమ్మాయి, ఇప్పుడు ఇంత చెప్పాను కదా ఫస్ట్ అమ్మాయి, ఆవిడ కూడా కృష్ణ గారిలాగా ఉంటుంది, కానీ ఆవిడ అంత ఫెమినైన్గా అనిపిస్తుంది నాకు. జస్ట్ ఏం కృష్ణ గారిలాగా ఉంటే ఎలాగ ఉంటారు, మహేష్ బాబు బాగుంది అది యాక్చువల్గా. సో ఈ అబ్బాయి కూడా బాగుండి ఉండాలి, కొంచెం ఇన్నోసెంట్ ఫేస్గా ఉంటాడు అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మరి మంచి ప్రాజెక్ట్ చేస్తే బాగానే ఉండాలి. వీళ్ళంతా ఇంక్లూడింగ్ మహేష్ బాబు కొడుకు కూడా బాగానే ఉంటాడు, కాకపోతే ఇన్నోసెంట్గా ఇంకా చిన్నపిల్లవాడు కాబట్టి. వాళ్ళందరికంటే ఆ అమ్మాయి బాగుంటుంది, షీఈ్ ఎక్సలెంట్. ఇన్నోసెన్స్, వాళ్ళ ఏదో జ్యువెలరీకి ఇస్తుంది కదా జేఆర్సీకి, దానికి షీ లుక్స్ ఫ్యాబ్యులస్, చాలా చాలా బాగుంటుంది, మంచి హైట్ అమ్మాయి. ఆ విధంగా ఇప్పుడు మాటల్లో సాచురేటెడ్ అయిపోయింది. అర్థం ఏంటంటే ఇంక వీటి మాటల్లో ఎంత బాగా చూసారో అంత అసహించుకునే టైం వచ్చేస్తుంది. లేకపోతే గుంటూరు గారు ఎందుకు ఫ్లాప్ అవుతుంది అంటే డిక్లైనింగ్ అనమాట, ఎక్స్పైరీ. కొంతమందికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మందుల్లాగా, కొంత రైటర్స్కి, కొంత డైరెక్టర్స్కి అలాగే అయిపోయి. ఇద్దరు డైరెక్టర్ల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అనవసరంగా
ఎందుకు అందులో మాటల మాంత్రికుడు అన్నాయట, మీరు చెప్పి పంపిన అందులో కూడా మా ఫాదర్ ఇతనికి ఫ్యాన్ అట, ఆయన ఇతని ఫ్యాన్. అలాగే దాసనారాయణకి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. ఎన్ని జనరేషన్లు ఉన్నారో ఆయనకి. లాస్ట్లో అంతా హీనంగా అయిపోయాడు. సినిమా చేస్తే రిలీజ్ చేయలేని పరిస్థితి కూడా వచ్చేసింది. దర్శనం మరి మీ జనరేషన్కి దర్శనం అంటే ఆవిడ తెలియదు. రాఘవేంద్రకే గతి లేదు. రాఘవేంద్ర ఒక ప్రొడ్యూసర్ కొడుకుని పెట్టి తీసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఇంటింటా అన్నమయ్య అని సినిమా, కీరవాణి మ్యూజిక్, మంచి పాటలు. యలమంచిలి సాయిబాబా అని బాబు మంచి సినిమాలు తీశాడు. ఆ మంచి సినిమాలు తీయాలనుకున్నాడు, కానీ ఏ సినిమా కూడా పూర్తిగా ఇది ఓకే అవ్వదు అనమాట. సరిగ్గా చేయలేడు, పూర్తి చేయలేడు. వాళ్ళ అబ్బాయినే పెట్టాడు, బాగుంటాడు అబ్బాయి, అనవసరంగా బాడీ చేశారు. ఫుల్ ఫైనాన్స్ ఉండిపోయి ఇంక సినిమా రిలీజ్ అవ్వదు. అది రాఘవేంద్ర దానికే ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. అదే రాఘవేంద్ర రెడ్డి ఎవరికి కావాలి, 70-80 ఏళ్ళు ఉంటే ఎవడ చేస్తాడు. కృష్ణరాజు గారు కూడా లాస్ట్లో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను నవ్వుకునేవాడిని. నువ్వు 80 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీరు సినిమాలు డైరెక్ట్ చేయాలనుకుంటే ఇక 20 years ఓల్డ్ వాళ్ళ సంగతి ఏంటన్నాను. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతూ ఉండాలి. ఏంటి అట్లీస్ట్ ఒక 70 years వరకు డైరెక్ట్ చేయొచ్చు. 70, 73 ఓకేనా. అదేనా నీ యొక్క ఏజ్ ఈజ్ నాట్ ద ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అంటాను నేను చాలాసార్లు. లైక్ కేఎఫ్సి పెట్టిన ఆయన లైఫ్ 65 నుంచి స్టార్ట్ అయింది. 65 వరకు ఆయన అట్టర్ ఫెయిల్యూర్, డివోర్స్ అయిపోయింది, అన్ని విధాలా రోడ్డును పడ్డ వ్యక్తి చికెన్ ఈ విధంగా తినిపిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ప్రపంచం అంతా మోస్ట్ హైలీ సాలబుల్ చికెన్ ఏదంటే కేఎఫ్సి. సో నేను అది చెప్తాను, ఇదేం చెప్తాను, దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నాను. 65 స్టార్ట్ చేసావు కదా అని చెప్పేసి 95 వరకు డైరెక్ట్ చేస్తారంటే కుదరదు కదా. సో ఆ విధంగా